తెలంగాణ అసెంబ్లీ సెషన్ కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. 6 గ్యారెంటీల అమలు కోసం సభ లోపల బయట ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తుండడం దుమారం రేపుతోంది. 6 గ్యారెంటీల చట్టబద్ధతను విస్మరించారంటూ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. లోపల సభలో రభస, బయట అసెంబ్లీ గేట్ దగ్గర రచ్చరచ్చ. ఇది ఇవాళ శాసనసభ దగ్గర కనిపించిన పొలిటికల్ సీన్. బీజేపీ చెలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించిన కాషాయ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. అసెంబ్లీ ముట్టడికి దూసుకొచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆరు గ్యారెంటీలపై బీజేపీ పోరాటం అలా ఉంటే సభలోనే తేల్చుకుంటామంటోంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించింది బీఆర్ఎస్. దీనికి సంబంధించి ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారు. ఆ బిల్ కాపీలను స్పీకర్ కు కూడా అందజేశారు. ఈ బిల్ పై ఈ సెషన్లోనే చర్చ జరపాలని కోరారు. బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ 6 గ్యారెంటీలపై తలోదారి పోరాటం చేస్తున్న వేళ పొలిటికల్ గా హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బయట బీజేపీ చేస్తున్న రచ్చకు ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది? సభలో బీఆర్ఎస్ ప్రతిపాదించిన బిల్లుపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ బయట బీజేపీ చేస్తున్న రచ్చ గురించి, సభ లోపల బీఆర్ఎస్ ప్రతిపాదించిన బిల్లు గురించి ఎలాంటి చర్చ జరుగుతుందో మా ప్రతినిధి రాకేష్ వివరిస్తారు. రాకేష్, బీఆర్ఎస్ ప్రైవేట్ బిల్లు పెట్టడానికి సిద్ధమైంది. దీనికోసం స్పీకర్కి నోటీసులు ఇచ్చింది. స్పీకర్కి ముందుగా నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ సబ్జెక్టు పైన ప్రైవేట్ బిల్లు పెడతారు, ఎందుకని పెడుతున్నారని స్పీకర్కి వివరించాలి. స్పీకర్ అనుమతిస్తేనే దాన్ని సభలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఒక హిస్టారికల్ బిల్లు కూడా శాసనసభలో ప్రవేశపెట్టారు. అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు ఒక వ్యక్తి 2 పెళ్లిళ్ళు చేసుకోవడము, 2 భార్యలను కలిగి ఉండడం అనే అంశం పైన ఒక ప్రైవేట్ బిల్లును ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు కూడా దాన్ని గౌరవంగా స్వీకరించి ప్రభుత్వం కూడా ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి ఆ బిల్లును పాస్ చేసి దాన్ని చట్టంలో తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేట్ బిల్లు అదే. ఇప్పుడు ఆ తర్వాత కూడా చాలాసార్లు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నించినప్పటికీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రయత్నించినప్పటికీ తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ కోసం బీజేపీ మళ్ళీ ఒక ప్రైవేట్ బిల్ పెట్టడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సభ్యులు కూడా ఇదే విషయంలో ప్రైవేట్ బిల్లు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఎప్పుడూ దాన్ని స్పీకర్ యాక్సెప్ట్ చేయలేదు, సభలోకి దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఒకసారి ప్రైవేట్ బిల్ పెడదామని ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించి ఇది చట్టం 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి స్కీములను చట్టబద్ధత కల్పించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి ఫైల్ పైన సంతకం చేసింది ఈ సబ్జెక్టు పైనే. కాబట్టి దాన్ని చట్టరూపంలోకి తీసుకురావడానికి ఎందుకని ప్రభుత్వం ప్రయత్నించడం లేదు? ప్రభుత్వం ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే మేము చట్టబద్ధత తీసుకురావడానికి ఈ ప్రైవేట్ బిల్లును పెడుతున్నాం కాబట్టి అనుమతించాలంటూ ఇవాళ స్పీకర్ని కలిశారు. స్పీకర్ అయితే ఆ ప్రైవేట్ బిల్లుకు సంబంధించినటువంటి కాపీని తీసుకున్నారు, కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు. ప్రభుత్వంతో మాట్లాడో, లేకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడాకనో, లేకపోతే స్పీకర్ తన పరిధిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ చూసుకున్న తర్వాత దాన్ని అనుమతించేటువంటి అవకాశం ఉంటుంది.